శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వు ఈ విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అర్జునుని దుఃఖాన్ని తొలగించడానికి కరుణతో కూడిన శాంతమైన స్పందన అని కూడా మనం శ్లోకంలో అర్థం చేసుకోవచ్చు. శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వు చూసి ఈ శ్లోకంతో శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశం ప్రారంభమవుతుంది. ఈ శ్లోకం తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఆత్మజ్ఞానం బోధించడం ప్రారంభం చేస్తారు. ఈ శ్లోకంతో ఎలాగైనా అర్జునుని యోధునిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి, తర్వాత యుద్ధంలో ఎలాగైనా యోధునిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి సిద్ధం చేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో ఈ విధంగా అర్జునుడితో అంటున్నారు. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని ఎలాగైనా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి, తనను ధర్మ మార్గంలో నడపడానికి ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి, ధర్మ మార్గంలో నడవడానికి సిద్ధం చేస్తున్నాడని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ శ్లోక భావం ఏమనగా, ఇరు సైన్యాల మధ్య అంటే ఉభయ సైన్యాల మధ్య దుఃఖితుడైన నిస్సహాయక స్థితిలో ఉన్న అర్జునుని చూసి శ్రీకృష్ణ పరమాత్మ మందహాసంతో అంటే చిరునవ్వుతో ఈ విధముగా అర్జునునితో పలికెను అని ఈ శ్లోక భావం ఏమనగా, శ్రీకృష్ణ పరమాత్మ ఉభయ సైన్యాల మధ్య దుఃఖితుడైన నిస్సహాయక స్థితిలో ఉన్న అర్జునుని చూసి చిరునవ్వుతో అంటే మందహాసంతో ఈ విధముగా పలికెను అని ఈ శ్లోక భావం.